హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఏప్రిల్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 3 వీడియో అనేది చూద్దాం. పీకే పుర్వార్ హ్యాస్ టేకెన్ ఓవర్ ద ఎడిషనల్ ఛార్జ్ ఫర్ ద ఎంటీఎన్ఎల్. హీఈస్ ద ప్రజెంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ విచ్ కంపెనీ? ఎంటీఎన్ఎల్కి సంబంధించి పీకే పుర్వార్కు అదనపు బాధ్యతలు అందించడం జరిగింది. అతను ప్రస్తుతం ఏ కంపెనీకి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు? ఆన్సర్ వచ్చి బిఎస్ఎన్ఎల్. మనకి బిఎస్ఎన్ఎల్ యొక్క చైర్మన్ మరియు ఎండీగా పీకే పుర్వార్ ఉన్నారు. ఈయనకే ప్రస్తుతం ఎంటీఎన్ఎల్ మహానగర్ టెలికాం నిగమ్ లిమిటెడ్ కంపెనీకి కూడా మనకి అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. విచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు గెట్ ద జియోటాగ్ కమ్యూనిటీ కిచెన్స్? కమ్యూనిటీ కిచెన్లు జియోటాగ్ చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ వచ్చి ఉత్తరప్రదేశ్ స్టేట్ ఫస్ట్ స్టేట్ టు గెట్ ద జియోటాగ్ కమ్యూనిటీ కిచెన్స్. ఫేస్బుక్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ఇట్స్ థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ సిస్టమ్ ఇన్ విచ్ కంట్రీ? ఫేస్బుక్ తన 3వ పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ వ్యవస్థను ఏ దేశంలో ప్రారంభించినట్లు ఇటీవల ప్రకటించింది? ఓకే, ఆన్సర్ వచ్చి బంగ్లాదేశ్. ఫేస్బుక్లో వచ్చే మనకి ఫేక్ న్యూస్ని చెక్ చేయడం కోసం ఈ థర్డ్ పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ సిస్టమ్ను ఫేస్బుక్ బంగ్లాదేశ్లో ప్రారంభించడం జరిగింది. విచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు క్యారీ అవుట్ ద ర్యాపిడ్ టెస్టింగ్ ఫర్ కోవిడ్-19? కోవిడ్-19 కోసం వేగంగా పరీక్షలు జరిపిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ వచ్చి రాజస్థాన్ స్టేట్. ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ద సావరియన్ గోల్డ్ బాండ్స్. మనకి సావరెన్ గోల్డ్ బాండ్స్ యొక్క వడ్డీ రేటు శాతం ఎంత? ఆన్సర్ వచ్చి 2.5%. మినిమం గోల్డ్ లిమిట్ ఇన్ ద సావరెన్ గోల్డ్ బాండ్స్. మనకి సావరెన్ గోల్డ్ బాండ్స్లో కనిష్ట బంగారు పరిమితి ఎంత? ఓకే, మనం ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం మనం మినిమం 1 గ్రామ్ అన్నా సరే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం గోల్డ్ లిమిట్ ఇన్ ద సావరెన్ గోల్డ్ బాండ్స్ ఫర్ ద ఇండివిజువల్స్. మనకి ఇండివిజువల్ వ్యక్తుల భాగంలో సావరెన్ గోల్డ్ బాండ్స్లో గరిష్ట బంగారు పరిమితి ఎంత? ఆన్సర్ వచ్చి 4 kg. మనకి ఇండివిజువల్ పర్సన్గా మనం ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మ్యాక్సిమం 4 kg దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం గోల్డ్ లిమిట్ ఇన్ ద సావరెన్ గోల్డ్ బాండ్ ఫర్ ద ట్రస్ట్. మనకి ట్రస్టుల కోసం అయితే సావరెన్ గోల్డ్ బాండ్స్లో గరిష్ట బంగారు పరిమితి ఎంత? ఓకే, మనకి సావరెన్ గోల్డ్ బాండ్స్లో ట్రస్ట్లు అయితే మనకి 20 kg 20 kgల దాకా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇండివిజువల్ అయితే 4 kg, ట్రస్ట్ అయితే మనకి మ్యాక్సిమం 20 kg దాకా ఇన్వెస్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. విచ్ పార్క్ బికమ్ ద ఇండియా ఫస్ట్ క్వారంటైన్ ఫెసిలిటీ ఫర్ యానిమల్స్? ఏ ఉద్యానవనం మనకి జంతువుల కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి నిర్బంధ సౌకర్యం క్వారంటైన్ ఫెసిలిటీని కల్పిస్తుంది? ఓకే, ఆన్సర్ వచ్చి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ మనకి ఈ క్వారంటైన్ ఫెసిలిటీని యానిమల్స్ కోసం కల్పిస్తుంది. అమెరికాలో మనకి పులికి కూడా కోవిడ్-19 సోకడంతో మనకి భారతదేశంలో యానిమల్స్కి కూడా ఈ క్వారంటైన్ ఫెసిలిటీని కల్పించడం కోసం ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉన్న ఈ పార్క్ను మనకి రెడీ చేయడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ విచ్ బ్యాంక్ టు లాంచ్డ్ ద యూపీఐ బేస్డ్ పేమెంట్ ప్లాట్ఫామ్ భారత్ ఇన్స్టా పే? బిఎస్ఎన్ఎల్ ఏ బ్యాంక్ భాగస్వామ్యంతో యూపీఐ ఆధారిత చెల్లింపు వేదిక అయిన భారత్ ఇన్స్టా పేను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నేషనల్ సివిల్ సర్వీస్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? జాతీయ పౌర సేవల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ వచ్చి 21st ఏప్రిల్. విచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు స్టార్ట్ ద పూల్ టెస్టింగ్ ఆఫ్ కరోనా వైరస్ శాంపిల్స్? కరోనా వైరస్ నమూనాల పూల్ పరీక్షను ప్రారంభించిన దేశంలో మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవుతుంది? ఆన్సర్ వచ్చి ఉత్తరప్రదేశ్. మనకి పూల్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే మనకి కరోనా వైరస్ సోకిన వాళ్ళకి మనకి టెస్ట్ చేస్తారు కదా, పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అని చెప్పి. సో ఇండివిజువల్గా మనకి అందరికీ టెస్ట్ చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10% శాంపిల్స్ అనేవి తీసుకుని ఈ 10% శాంపిల్స్ అనేవి కూడా మనకి మిక్స్ చేసి వీటిని మనకి టెస్ట్ చేయడం జరుగుతుంది.
ఇన్ కేస్ కనుక ఈ టెస్ట్ మనకి నెగిటివ్ వస్తే కనుక మనకి ఎటువంటి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెగిటివ్ వస్తే ఖచ్చితంగా ఈ 10 మందికి కూడా మనకి మ్యాక్సిమం మనకి కోవిడ్-19 ఉండే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇన్ కేస్ కనుక పాజిటివ్ వస్తే కనుక మనకి వేరే ఆప్షన్ లేదు. ఇండివిజువల్గా మళ్ళీ ఈ 10 మందికి కూడా మనకి ఇండివిజువల్గా టెస్ట్ అనేది ఇండివిజువల్గా చేయాల్సి ఉంటుంది. బట్ నెగిటివ్ వస్తే కనుక మనకి సమయం అనేది కొంత కలిసి వస్తుంది కదా, 10 మందికి టెస్ట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి 10 మందికి మిక్స్ చేసి చేయడం వల్ల మనకి శాంప్లింగ్ టెస్ట్ అనేది ఈ పూలింగ్ టెస్ట్ అనేది ఈ విధంగా చేయడం జరుగుతుంది. సో ఉత్తరప్రదేశ్లో మొట్టమొదటిగా ఈ టెస్ట్ ఈ విధంగా చేయడం స్టార్ట్ చేశారు. ఏ బుక్ టైటిల్ హౌ ద ఆనియన్ గాట్ ఇట్స్ లేయర్స్ ఆథర్డ్ బై విచ్ పర్సన్? ఆన్సర్ వచ్చి సుధామూర్తి. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద మేఘాలయ హైకోర్ట్ న్యూ చీఫ్ జస్టిస్? మేఘాలయ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి బిశ్వనాథ్ సోమాదర్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద బొంబాయి హైకోర్ట్ న్యూ చీఫ్ జస్టిస్? బొంబాయి హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ దీపాంకర్ దత్తా. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద ఒరిస్సా హైకోర్ట్ న్యూ చీఫ్ జస్టిస్? ఒరిస్సా హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మహమ్మద్ రఫీక్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పోకర్ స్టార్స్ ఇండియా? పోకర్ స్టార్స్ ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మహేంద్ర సింగ్ ధోని. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ క్రిక్ కింగ్డమ్? క్రిక్ కింగ్డమ్ కంపెనీకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రోహిత్ శర్మ. హూ బికమ్ ద అంబాసిడర్ ఆఫ్ WWF ఇండియా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్? WWF ఇండియా పర్యావరణ విద్యా కార్యక్రమానికి సంబంధించి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ రాయబారిగా నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చి విశ్వనాథన్ ఆనంద్. ఫస్ట్ ప్రొఫెషనల్ ప్లేయర్ టు డై ఆఫ్టర్ కాంటాక్టింగ్ ద నోవల్ కరోనా వైరస్? కరోనా వైరస్తో మరణించిన మొట్టమొదటి ప్రొఫెషనల్ ప్లేయర్ ఎవరు? ఆన్సర్ పాకిస్తాన్కి చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన జాఫర్ సర్ఫరాజ్, 50 years. స్టాండర్డ్ అండ్ పూర్ కట్ ద ఇండియా గ్రోత్ ఫోర్కాస్ట్ టు %, ఫ్రమ్ 3.5% ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2020-21. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను స్టాండర్డ్ అండ్ పూర్ భారత వృద్ధి అంచనాను 3.5% నుండి ఎంత శాతానికి తగ్గించింది? ఆన్సర్ వచ్చి 1.8%. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రాజెక్ట్స్ ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ ఎట్ %, ఇన్ 2020. 2020 సంవత్సరానికి గాను భారత జీడిపి వృద్ధి రేటును IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఎంత శాతానికి అంచనా వేసింది? ఆన్సర్ 1.9%. ఫిచ్ సొల్యూషన్ కట్స్ ద ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 2021 జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ టు %, ఫ్రమ్ 4.6%. ఫిచ్ సొల్యూషన్ అంచనా ప్రకారం భారతదేశానికి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ 2021కి జీడిపి వృద్ధి అంచనా 4.6% నుండి ఎంత శాతానికి తగ్గిస్తుంది? ఆన్సర్ వచ్చి 1.8%. షట్లింగ్ టు ద టాప్ ద స్టోరీ ఆఫ్ PV సింధు బుక్ ఆథర్డ్ బై విచ్ పర్సన్? షట్లింగ్ టు ద టాప్ ద స్టోరీ ఆఫ్ PV సింధు బుక్ ఆథర్ వచ్చి కృష్ణస్వామి V. ఫస్ట్ స్టేట్ టు ఇంటిగ్రేట్ ద ఎల్లోపతి విత్ ఆయుర్వేద టు ట్రీట్ ద COVID-19 పేషెంట్స్? COVID-19 రోగులకు చికిత్స అందించడం కోసం అల్లోపతిని ఆయుర్వేదాన్ని కలిపిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చి గోవా. అల్లోపతి అంటే మనకి ఇంగ్లీష్ మెడిసిన్, అలాగే ఆయుర్వేదం రెండింటినీ కలిపి మనకి COVID-19 పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తున్న మొట్టమొదటి స్టేట్ ఏది అంటే గోవా. విచ్ బ్యాంక్ లాంచెస్ వాయిస్ కమాండ్ బ్యాంకింగ్? ఏ బ్యాంక్ ఇటీవల మనకి వాయిస్ కమాండ్ బ్యాంకింగ్ని ప్రారంభించింది?
ఓకే, ఆన్సర్ వచ్చి ఐసిఐసిఐ బ్యాంక్. మనకి అమెజాన్ అలెక్సా అలాగే గూగుల్ అసిస్టెంట్ రెండింటితోనూ కలిపి మనకి ఈ వాయిస్ కమాండ్ సేవలను అందించడానికి ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మనకి సేవలను ప్రారంభించడం జరిగింది. వరల్డ్ హెరిటేజ్ డే 2020 అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ వచ్చి ఏప్రిల్ 18. విచ్ యాప్ బికమ్ ద వరల్డ్ ఫాస్టెస్ట్ యాప్ టు రీచ్ ద 15 మిలియన్ డౌన్లోడ్స్ ఇన్ 13 డేస్? ప్రపంచంలోని అత్యంత వేగంగా 13 రోజుల్లో 50 మిలియన్ల డౌన్లోడ్లు చేరుకున్న యాప్ ఏది? ఆన్సర్ వచ్చి ఆరోగ్య సేతు యాప్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ పేటిఎం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ? పేటిఎం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఎండి అండ్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వినీత్ అరోరా. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ కేర్ రేటింగ్స్? కేర్ రేటింగ్ యొక్క ఎండి అండ్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? కేర్ ఫుల్ ఫామ్ క్రెడిట్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్. ఆన్సర్ అజయ్ మహాజన్. హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సెక్రటరీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారత రాష్ట్రపతికి కొత్త కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కపిల్ దేవ్ త్రిపాఠి. వరల్డ్ హిమోఫోలియా డే అబ్జర్వ్డ్ గ్లోబల్లీ ఆన్ విచ్ డే? ప్రపంచ హిమోఫోలియా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ వచ్చి 17th ఏప్రిల్, 17 ఏప్రిల్న జరుపుకుంటాం. హిమోఫోలియా అనేది మనకి బ్లడ్ క్లాట్కి సంబంధించిన డిసీజ్. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచెస్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ ఆఫ్ కామిక్ టెక్స్ట్ బుక్స్? మనకి ఏ రాష్ట్రం కామిక్ పుస్తకాలను ఈ బుక్ టైప్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ రూపంలో ప్రారంభించింది? ఓకే, చిల్డ్రన్ కోసం మనకి లాక్డౌన్లో ఇంటి దగ్గర ఉన్న చిల్డ్రన్ కోసం మనకి మణిపూర్ స్టేట్ గవర్నమెంట్ వచ్చి ఈ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ ఆఫ్ కామిక్ టెక్స్ట్ బుక్స్ని ప్రారంభించడం జరిగింది. విచ్ ఐఐటి డిజైన్స్ వార్డ్ బోర్డ్ టు డెలివర్ ద ఫుడ్ మెడిసిన్స్ టు కోవిడ్-19 పేషెంట్స్? కోవిడ్-19 రోగులకు సంబంధించి ఆహారం అలాగే మందులను అందించడం కోసం ఏ ఐఐటి మనకి వార్డ్ బోర్డ్ను రూపకల్పన చేసింది? ఆన్సర్ ఐఐటి రోపర్ పంజాబ్ మనకి వార్డ్ బోర్డ్ని ప్రారంభించింది. వరల్డ్ వాయిస్ డే 2020 అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? ప్రపంచ వాయిస్ డే దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ ఏప్రిల్ 16, ఏప్రిల్ 16వ తారీఖున వరల్డ్ వాయిస్ డే జరుపుకుంటాం. రోబోట్స్ టు సర్వ్ ద ఫుడ్ మెడిసిన్స్ టు కోవిడ్-19 పేషెంట్స్ ఇన్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రంలో కోవిడ్-19 రోగులకు ఆహారం మెడిసిన్ అందించడం కోసం రోబోట్లను వినియోగిస్తున్నారు? ఆన్సర్ జార్ఖండ్ స్టేట్ హాస్పిటల్. జార్ఖండ్ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఇటువంటి రోబోట్స్ను మనకి యూజ్ చేయడం జరుగుతుంది. విచ్ కంపెనీ బ్యాక్స్ ద ఎడిసన్ అవార్డ్? ఏ కంపెనీ ఇటీవల ఎడిసన్ అవార్డును దక్కించుకుంది? ఆన్సర్ టాటా పవర్ కంపెనీ ఎడిసన్ అవార్డుని గెలుచుకుంది. దేనికోసం అంటే ఫర్ సోషల్ ఇన్నోవేషన్ ఫర్ ఇట్స్ క్లబ్ ఎనర్జీ స్విచ్ ఆఫ్ టు స్విచ్ ఆన్ క్యాంపెయిన్కి సంబంధించి టాటా పవర్కి ఎడిసన్ అవార్డు లభించింది. టూర్ ది ఫ్రాన్స్ ఈవెంట్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? టూర్ ది ఫ్రాన్స్ ఈవెంట్ అనేది ఏ క్రీడకు సంబంధించింది? ఆన్సర్ సైక్లింగ్. మనకి ఇటీవల కోవిడ్-19 కారణంగా ఈ టూర్ ది ఫ్రాన్స్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఇది ఏ క్రీడకు సంబంధించింది అంటే సైక్లింగ్ ఈవెంట్. మస్కట్ ఫర్ హాంగ్జై చైనా 2022 ఏషియా పారా గేమ్స్. హాంగ్జై చైనా 2020లో జరగబోయే ఏషియన్ పారా గేమ్స్కి సంబంధించి మస్కట్గా దేన్ని ఎన్నిక చేశారు? ఆన్సర్ ఫిఫీ బార్డ్, ఫిఫీ పషి. Which state government launched the website Chagat to provide the home delivery of fruits and vegetables during the lockdown? లాక్డౌన్ సమయంలో పళ్ళు మరియు కూరగాయలు ఇంటికే డెలివరీ చేసే విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం మనకి చాగట్ వెబ్సైట్ను ప్రారంభించింది? CGHAAT. ఆన్సర్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. How much compensation amount will be provided for the postal employees including the Gramin Dak Sevak GDS if they affected with COVID-19?
మనకి డ్యూటీలో ఉన్నప్పుడు పోస్టల్ ఎంప్లాయీస్ కానీ అలాగే జీడిఎస్ ఎంప్లాయీస్ కానీ కోవిడ్-19 కనుక ఎఫెక్ట్ అయితే కనుక వాళ్ళకి ఎంత అమౌంట్ కాంపన్సేషన్ అమౌంట్గా ప్రకటించారు? ఆన్సర్ 10 lakh రూపీస్, 10 లక్షల రూపాయలు. విచ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ ద ఎయిర్ ఎవాక్యుయేషన్ పాడ్ ఫర్ కోవిడ్-19 పేషెంట్స్? ఏ రక్షణ సంస్థ కోవిడ్-19 రోగుల కోసం ఇటీవల ఎయిర్ తరలింపు ప్యాడ్ను ఏర్పాటు చేసింది? ఆన్సర్ వచ్చి ఇండియన్ నేవీ, భారతీయ నేవీ మనకి ఈ ఎయిర్ ఎవాక్యుయేషన్ పాడ్ని డిజైన్ చేయడం జరిగింది. వరల్డ్ ఆర్ట్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ప్రపంచ కళా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ వచ్చి ఏప్రిల్ 15. ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ డే 2020 అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? మొట్టమొదటి అంతర్జాతీయ గణిత దినోత్సవం 2020 ఏ తేదీన పాటించబడింది? ఓకే, ఆన్సర్ వచ్చి మార్చి 14. మనకి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ గణిత దినోత్సవం ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే అనేది మార్చి 14వ తేదీన కండక్ట్ చేశారు. అలాగే నేషనల్ మ్యాథమెటిక్స్ డే కూడా ఉంటుంది కదా. ఈ నేషనల్ మ్యాథమెటిక్స్ డే అనేది ఏ తేదీన జరుపుకుంటాం అన్నది ఆన్సర్ మీరు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేస్తూ ఉండండి. వీడియో చూసిన తర్వాత ఒక 20 seconds టైం స్పెండ్ చేసి చూస్తున్న ప్రతి వీడియోని కూడా లైక్ కామెంట్ షేర్ చేస్తూ ఉంటే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో తప్పకుండా ఈ ఫేవర్ అనేది చేయండి. ప్రతి వీడియోని కూడా మర్చిపోకుండా లైక్ కామెంట్ షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.